ఫ్రెండ్స్, నా పేరు గోపి. మీరు చూస్తున్నారు కదా ది ఎక్స్పీరియన్స్ తెలుగు. సో ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో మార్కెటింగ్ గురించి చెప్పబోతున్నాను. సో ట్రేడింగ్ ఎలా చేస్తారో, సో ట్రేడర్ మనకి ఎందుకు వస్తారో, సో మా ఏ రేటు మీద పట్టుకెళ్తారో, మనకి పేపర్ రేటు మీద ఎలా ఇస్తారు, ఎంత మార్జిన్ ఇస్తారు, సో నేను ఏ రేటు మీద ఇచ్చాను, ఇవన్నీ కూడా ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో నీట్గా క్లియర్ కట్గా కొత్తగా ఎవరైతే చూస్తున్నారో, సో కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి, సో ఒకవేళ ఎవరైనా ఓన్ చేసుకున్నా ఈ ట్రేడింగ్ గురించి, మార్కెటింగ్ గురించి తెలియదు కాబట్టి, సో ఈ వీడియో చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా లాస్ట్ వరకు చూస్తే మీకు తెలిసిపోద్ది. సో దాంతోపాటు ఇక్కడ నా బ్యాచ్లో జరిగిన సిచ్యువేషన్లే బేస్ చేసి మాత్రమే చెప్తాను. ఒక్కొక్కడు ఒకలా ఉంటుంది. సో అక్కడ అలా ఉందన్నా ఎలా చెప్పమని మళ్ళీ నన్ను అడగండి. సో నేను లాస్ట్ టైం ఇచ్చిన బ్యాచ్ బట్టి సో ఏ విధంగా ఇచ్చాను, సో నాకు ఏ విధంగా పేమెంట్ అందింది, సో ఎలా కొన్ని రూల్స్ ఎలా ఉంటాయి, సో మనకి అగ్రిమెంట్ ఎలా జరుగుతుంది, సో ఇవన్నీ కూడా ఈ వీడియో లాస్ట్ వరకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. లాస్ట్ వరకు చూడండి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తే ట్రేడర్స్ ఎవరు వస్తారు, మనకి ఎవరు తెలీదు, ఎలాగన్నా మరి ఎవరు వస్తారు అని డౌట్ అయితే మీకు ఉంది కదా. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే సింపుల్ అనమాట, ఏట్లేదు. ఇక్కడ ట్రేడర్స్ అనేవాళ్ళు రెగ్యులర్గా కంపెనీకి వెళ్తారు. సో అలాగే ఓన్ బ్యాచెస్కి కూడా వెళ్తారు అనమాట. సో ట్రేడర్స్ కావాల్సింది కోడి. అది ఎక్కడున్నా, ఏ కంపెనీ దగ్గర ఉన్నా వాళ్ళకి డైలీ ఆ కోడ్ కావాలి. ఆ కోడ్ వచ్చి కొట్టులో ఇవ్వడమే వాళ్ళ పని. కాబట్టి ప్రతి ట్రేడర్ కూడా డైలీ వాళ్ళ కోడి కావాలి. అది ఎవరి దగ్గరికైనా వెళ్తారు, ఇన్ కేస్ మన దగ్గర కూడా వస్తారు. సో కంపెనీ డైలీ ఇస్తుంది కదా, మళ్ళీ ఇక్కడ మీకు ఇంకోటి ఒకటి, కంపెనీ డైలీ ఇస్తుంది కదా, మన దగ్గరికి ఎందుకు రావాలి, వాళ్ళకి ఏంటి స్పెషల్ అంటే మనం ఏంటంటే, సో దీనికి ఒక రీజన్ అయితే ఉందన్నమాట. సో మన దగ్గరికి ఎందుకు వస్తారంటే, సో ప్రతి కంపెనీ అంతా ఒకటే రేటు ఉంటుంది అనమాట. ఈ రేటు మీద కంపెనీ దగ్గర తీసుకెళ్ళాలి, ఆ రేటు మీద తీసుకెళ్ళాలి. ఇన్ కేస్ ఏంటంటే కంపెనీకి ట్రేడర్ అనేవాడు ముందే అమౌంట్ కట్టాలి. అలా కడితేనే కంపెనీ వాళ్ళకి కోలిస్తుంది అనమాట. సో అందువల్ల ఇక్కడ మనం ఏంటంటే, మనకి అమౌంట్ కట్టకపోయినా సరే ముందు ట్రేడర్ నమ్మి మనం కోలిస్తాం. కాబట్టి కంపెనీ కన్నా ముందు ప్రిఫరెన్స్ ఓన్ బ్యాచ్ వాళ్ళకే ట్రేడర్ అనేది ఇస్తారనమాట. సో ఇది ఇక్కడ ట్రేడర్ ఏంటంటే మన దగ్గరికి వచ్చేసాడు కాబట్టి ఈ విధంగా ఇస్తే మన దగ్గరికి వస్తాడని తెలిసింది కదా. సో ఇక్కడ ఏంటంటే కంపెనీ కన్నా 2 రూపీస్ మనకి ఎందుకు తక్కువ ఇస్తామంటే, ఆ కంపెనీ డైలీ కోల్ అనేది ట్రేడర్కి ఇస్తుంది. సో ఇక్కడ మన దగ్గర ఏంటంటే బ్యాచ్ ఉన్న టైం అప్పుడే వాళ్ళకి ఫోన్ చేసుకుంటాం, పట్టుకుని వెళ్తారు కాబట్టి వాళ్ళకి 2 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది. ఇన్ కేస్ ముందు అమౌంట్ కట్ అవసరం లేదు. సో కంపెనీకి కాడికి వెళ్తే ముందే డబ్బులు కట్టేసి కంపెనీ దగ్గరికి వెళ్ళాలి. వీళ్ళు ట్రేడర్ అనేవాడు కంపెనీ నమ్మి కంపెనీ దగ్గరికి వెళ్ళి కోల్ తెచ్చుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఫార్మర్ ఏంటంటే ట్రేడర్ నమ్మి కోల్ ఇచ్చేస్తాడు. అది 15 రోజులు, వారం రోజులు మన కమిట్మెంట్ బట్టి ఎన్ని రోజులని మాట్లాడుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఉంటుంది. సో ట్రేడర్కి మనకి మధ్య సో ఇలా కమ్యూనికేషన్ చేసుకున్న తర్వాత, కమిట్మెంట్ అయిన తర్వాత ఈ డేస్లో మనకు పేమెంట్ అనేది పంపించాలి. సో ఇది ఇక్కడతో మన కోలు ఇలాగ కంపెనీ వాళ్ళు మనకి ఎందుకు వస్తారనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇక్కడ ఏంటి ఏంటంటే మనం కోల్ ఇచ్చాం, ఇది ఎగ్జాంపుల్ కోల్ ఇచ్చాం. ఇప్పటికి మనకి అమౌంట్ ఇవ్వాలి కదా, ఏ విధంగా ఒకవేళ కోలెట్టుకుని వెళ్ళిపోయి అమౌంట్ ఇవ్వడేమో అని ఈ డౌట్లకి ఏంటంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో దాన్ని ఫాలో అయిపోండి. సింపుల్ అనమాట. మనకి ట్రేడర్ పంపించిన తర్వాత, ఒక బండి వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనం ఒక లెటర్ రాసుకుంటాం. సో వాళ్ళకి మనకు ఒక అగ్రిమెంట్ నాడదు అనమాట. సో ఈ లెటర్ మీద ఏంటంటే ఎన్ని కోల్ ఇచ్చాం, ఎంత వెయిట్ ఇచ్చాం, సో ట్రేడర్ నెంబరు, అలాగే బండి నెంబరు, డ్రైవర్ నెంబరు, డ్రైవర్ సిగ్నేచర్ చేసి, మన సిగ్నేచర్ చేసి ఆ లెటర్ మీద మనం వాళ్ళకి ఒక కాపీ ఇస్తాం, మనం ఒక కాపీ అయితే ఉంచుకుంటాం అనమాట. సో ఈ కాపీ అనేది మనం ట్రేడర్ పంపిస్తాం. ఆ ట్రేడర్ మనకి పేమెంట్ అయితే మన అకౌంట్ నెంబర్ పంపించి పేమెంట్ వేస్తారు. ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ ఇంకో డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఇవన్నీ రాసుకున్నాం కదా, పట్టుకుని వెళ్ళిపోయాడు, మనకి ఎవడో ఎగ్గొడేద్దరని డౌట్ అనేది మీకు ఉంటుంది కదా. సో అలా ఏమి ఎగ్గొట్టాయి అనమాట. సో ఎందుకు అలా అనుకుంటే మీరు ముందే ఏడ్ చేస్తారంటే, ఇక్కడ నేను మీకు జాగ్రత్త చెప్తున్నాను. ఒకవేళ అలా జరుగుద్దు అనుకుంటే మీరు ముందే బండి వచ్చేటప్పుడు ఒక వీడియో తీసుకోండి. సో బండి కోల్ లిఫ్టింగ్ అయిపోయిన తర్వాత కూడా చిన్న వీడియో తీసుకోండి, 1 నిమిషం. ఆ వీడియో తీసుకుంటే మీకు పేమెంట్ ఇచ్చినంత వరకు ప్రూఫ్లో ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇలా డ్రైవర్ వచ్చారు, మనం ఫోన్లెస్ కంప్లైంట్ ఇచ్చినా, మనకి అమౌంట్ లేట్ చేసినా, ఏమైనా ఇబ్బంది పెట్టినా, సో ఇక్కడ మనం ఎక్కడ పెట్టినా అప్పుడే చెల్లిద్ది అనమాట. సో ఇలా ఫార్మ్ చేస్తున్నాను, ఇలా నేను వీడియో తీసుకున్న కోల్ పట్టుకెళ్ళారు, సో ఇవ్వలేదు, నాకు ఇంకా పేమెంట్ ఇవ్వలేదు అనేసి అంటే ఇది ఆ ప్రూఫ్లో ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే అంతా అయిపోయింది, సో పట్టుకెళ్ళిపోయారు. మనకి ఇప్పుడు రేట్ల గురించి మాట్లాడుకోవాలి. సో రేటు ఎలాగా మనకి చాలామంది అనుకుంటారు ఏమంటే కొత్తలో, సో పారం గేట్ 150 ఉంది కదా, 150 మన దగ్గర నుండి అలాగే పట్టుకెళ్తారేమో అని అనుకుంటారు.
సో అది అలాగైతే పట్టుకెళ్ళరు అనమాట. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఇంకోటి ఉంది. సో 150 రేట్ ఉంది, 150 మీద వచ్చేది డబ్బులు అని అనుకుంటారు. సో అలాగైతే రావు అనమాట, తప్పు. సో ఎందుకంటే అక్కడ 150 ఉందంటే ఇక్కడ ఒక 25 నుండి 30 రూపీస్ మార్జిన్ పోద్ది అనమాట. సో మార్జిన్ పోయి మనకు వచ్చింది ఎంత అంటే 120 125 వస్తుంది. అందుకని ఎక్కువ అది కూడా మనం మాట్లాడుకుని బట్టి, సో కోడ్ బట్టి ట్రేడర్ బట్టి మాట్లాడుకుని బట్టి మాకు ఎంత కావాలి ట్రేడర్ మనం కమ్యూనికేట్ చేసి కమిట్మెంట్ అయిన తర్వాతే మన దగ్గర నుంచి పట్టుకెళ్తారు. ఆ రేటే ఫిక్స్ అవుద్ది అనమాట. ఒక ఎగ్జాంపుల్కి 150 ఉంటే 25 27 అడిగారు, మా 25 అన్నాము, 28 అన్నారు వాళ్ళు. సో ఇలా మాట్లాడుకొని 28 పట్టుకెళ్ళిపోండి అని సెట్ చేద్దాం. అప్పుడు ఎంత అవుద్ది, 22 రూపాయలు మన కేజీకి వస్తుంది అనమాట. సో ఈ విధంగా రేట్లు అయితే ఉంటాయి అనమాట. సో చాలామందికి ఈ విషయం తెలియదు అనమాట. సో మార్కెట్ రేట్ ఎంత ఉందో అంతకే పట్టిపోతారేమో అనుకుంటారు. సో ఎందుకు అలా పట్టుకెళ్ళరంటే, ఇక్కడ మార్జిన్ ఎందుకు తీసుకుంటారంటే వాళ్ళు అమ్మేటప్పుడు ట్రేడర్ ఉంటారు, ట్రేడర్ మన దగ్గర పట్టుకుని వెళ్తాడు, అక్కడ మళ్ళీ కొట్లకి వేయాలి. కొట్లకి వేసేటప్పుడు ట్రేడర్కి మళ్ళీ లాభం ఉండాలి కదా. సో అలాగే ట్రేడర్ లాభం ఉండాలి, మళ్ళీ కొట్లోనికి దించుకుని ఇప్పుడు చికెన్ కొట్టు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు అమ్ముతారు కాబట్టి వాళ్ళకి లాభం ఉండాలి కదా. అలాంటప్పుడు ఈ మార్జిన్ అనేది యూజ్ చేస్తారనమాట. అంత దీనిగా ఉంటుంది కాబట్టి వాళ్ళు డైలీ ట్రేడింగ్ చేస్తారనమాట. సో ఇలా ఉంటుంది అనమాట. సో ఇదనమాట విషయం. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పటి వరకు నేను చెప్పిందంతా కూడా సో ఇలా అయితే నాకు నా బ్యాచ్కి అయితే ఇలా జరిగిందనమాట. సో ఇలా జరిగి మొత్తానికి అయితే పేమెంట్ అయితే మనకు అందిపోయింది. సో అందింది కాబట్టి మళ్ళీ పిల్లలు దించారు. అందుకే ఇంత ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మీరు నాకు ఎప్పుడు బ్యాచ్ వెళ్ళిపోయినా బిల్ ఎంత వచ్చింది అని అడుగుతూ ఉంటారు అన్నమాట. సో వెంటనే చెప్పలేను, ఏం చెప్తాను, పేమెంట్ అందాలా, అక్కడ ఏం జరిగింది, ఇలాంటి సిచ్యువేషన్లు అన్నీ ఫేస్ చేసినవన్నీ చెప్పాలి కాబట్టి నేను కొద్దిగా లేట్గా వీడియో చేశాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ఫాలో అవ్వండి. మళ్ళీ ఇంకేం డౌట్ ఉన్నా దీంట్లో ఏదైనా చిన్నది ఏదైనా మర్చిపోయి ఉంటే మళ్ళీ ఒక వీడియో చేస్తాం అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.